ఆమేన్. అందరికీ వందనాలు. షాలోం. దేవుడు మరి గత కాలం అంతట్లో మనల్ని కాపాడి సజ్జులుగా ఉంచిన విధానం బట్టి దేవుని నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి గత వారంలో మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది. పోయిన వారం యాక్చువల్గా బాంబే నుంచే అక్కడ ప్రార్థన నడపడం జరిగింది. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. సబ్బాతు ఆరాధన కూడా మేము ఒక చర్చ్ పక్కన ఉండి పాల్గొన్నాం. మరి మేము అక్కడ అనుకోకుండా ప్రయాణం ఉందని చెప్పేసి కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించినప్పుడు ఆయన రావడం జరిగింది. మరి సబ్బాతుని గైకొట్టడానికి మనకందరికీ దేవుడిచ్చిన కుటుంబ స్తోత్రం. మేము కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి క్షేమకరంగా రావడానికి దేవుడిచ్చిన కుటుంబ స్తోత్రాలు. మరలా వచ్చిన తర్వాత బాగా అలసిపోయి 2 రోజులు పడుకున్నాను. మరలా నిన్న ఇవాళ కొంచెం పనులు పడి మరి అనుకోకుండా మనకు దగ్గరలోని చేవెళ్ళ దగ్గరలో ఒక మెథడిస్ట్ చర్చ్ మీద దాడి జరిగిన సంఘటన మీరు న్యూస్లో మరి వినే ఉండొచ్చు. అక్కడ ఒక చర్చ్ మీద భయంకరంగా దాడి చేసి ఒక 15 మంది మీద భయంకరంగా కొంతమంది మరి ఏ సంస్థ వాళ్ళు తెలియదు కానీ ఆ విలేజ్ వాళ్ళు అక్కడున్న సంఘం మీద దాడి చేసినప్పుడు ఒక 3 గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలిసింది. దాని విషయంలో కొంత మాట్లాడి మేము కూడా ఈ రోజున ఒక ప్రెస్ మీట్ చేసి చేవేళ్ళ వెళ్ళి రావడం జరిగింది. కానీ అక్కడ చేవేళ్ళలో కూడా సిట్యుయేషన్ చాలా టెన్షన్గా ఉంది. అక్కడ 144 సెక్షన్ ఉండటం వల్ల అక్కడ ఎటువంటి మీటింగ్ జరగలేదు. మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం. కాబట్టి ఏ రోజు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు తెలియదు. అపవాది ఎవరిని మింగుదునా అయితే ఎవరి మీద దాడి చేయదునా అని ఎదురు చూస్తున్నట్టుగా వాతావరణం కనపడుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మచేత బలం కలిగిన వారముగా ముందుకు కొనసాగి మరి ఆత్మల్ని రక్షించాలి. అనేక మందిని దేవుని వాక్యం వైపు నడిపించడానికి ఆత్మీయ బలాన్ని శారీరక బలాన్ని కూడా కలిగిన వారముగా ఉండాలి. దేవుడు అట్టి శక్తిని మనకందరికీ అనుగ్రహించును గాక. మరి ఆ జన్వాడ అనే గ్రామంలో జరిగిన సంఘటన గురించి అందరూ ప్రార్థన చేయండి. మరి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి మనం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మంచిది. ఈరోజు మనం ధ్యానం చేసే వాక్యము డ్యూటరానమీ చాప్టర్ 4. డ్యూటరానమీ చాప్టర్ 4. ఈ యొక్క డ్యూటరానమీ అంటే వినపడుతుందా? ద్వితీయోపదేశకాండం అంతా కూడా మరలా రిపిటేషన్. దేవుడు మరలా అక్కడ దేవుడు చెప్పిన విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చాలా మోసెస్ ఈజ్ ఛాలెంజింగ్ అబౌట్ ఒబీడియన్స్. విధేయతను కలిగి ఉండటాన్ని మోషే గారు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. విధేయత, ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము లోకములో జీవించేటప్పుడు దేవుని యొక్క మాటలకు అనగా దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన ఆజ్ఞాపిస్తాడు మనల్ని. కాబట్టి వీ మస్ట్ బి ఒబీడియంట్ టు హిజ్ వర్డ్స్. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయత కలిగి జీవిస్తున్నామా అనేది ఇక్కడ మనకు ప్రాధాన్యమైన అంశం. ధర్మశాస్త్రం ఎడల విధేయత. దేవుని మాటలంటే ధర్మశాస్త్రం ఎడల విధేయత, ఒబీడియన్స్ టువర్డ్స్ ద తోరా. ఎంతవరకు మనం విధేయత కలిగి ఉంటున్నాము అంటే ఆజ్ఞలు చెబుతాము కానీ విధేయతకు వచ్చేటప్పటికి మనం పరిపూర్ణంగా చేయలేకపోతున్నాం. కాబట్టి మనకు ప్రతిరోజు కూడా ఆ విధేయతను, ఒబీడియన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మానవునికి ఉండే
సహజ స్వభావము, న్యాచురల్ టెండెన్సీ ఈజ్ డిస్ఒబీడియన్స్. మాట వినకపోవటమే మానవులకున్న పెద్ద జబ్బు. కాబట్టి ఆ ఒబీడియన్స్ గురించి ఈ 4వ అధ్యాయంలో మనం బాగా స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు వినుము అనే ఒక పదాన్ని చూస్తున్నాం. ఓ ఇజ్రాయెల్, లిజన్. ఓ ఇజ్రాయెల్, ఓ దేవుని సంగమా, విను విను విను. లిజన్. వింటే ఏమవుద్దండి? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు లిజన్? వినటం వల్ల ఏమవుతుంది? ఏంటి పూర్తి చేయట్లేదు? డాష్. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. మన ఫెయిత్ విల్ ఇంక్రీజ్. మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా వింటామో, అంటే వింటం అంటే కేవలం చెవితో వింటం కాదు. యు మస్ట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. ఆ హృదయము దాన్ని గ్రహించి దాని ప్రకారము జీవించాలి. కాబట్టి లిజన్ ఓ ఇశ్రాయేల్ అని వాక్యము చెప్తుంది. అరణ్యంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేసేటప్పుడు అక్కడ అనేక రకాలైన జాతులు, విభిన్న మతాలు ఉన్నాయి అక్కడ. భారతదేశంలో ఉన్నట్లుగానే, అంటే ఇక్కడ దే ఆర్ ట్రావెలింగ్, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అనేక నమ్మకాలు, విశ్వాసాలు అక్కడ చూస్తున్నారు. చెట్లని, పుట్లని, దేని పడితే దాన్ని పూజిస్తున్నారు. అంతకుముందు వాళ్ళు జీవించిన ఆ ఐగుప్తు దేశంలో కూడా అక్కడ విగ్రహారాధన ఉండేది. వాళ్ళు ప్రయాణం చేస్తున్న అరణ్య మార్గంలో కూడా అనేకమైన అన్య ఆరాధనలు, అన్య ఆచారాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవిత కాలంలో, ఇన్ అవర్ జర్నీ ఆఫ్ లైఫ్ ఆల్సో you will see or you will face several kinds of religions, and different kinds of opinions. What is meant by a religion? A religion is nothing but an opinion. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. దాన్నే మనము విశ్వాసము అంటాము. దాన్నే మతముగా కూడా, రిలీజియన్గా కూడా చెప్తాం. కాబట్టి అనేక విశ్వాసాలను వాళ్ళు అక్కడ చూశారు. మనం కూడా చూస్తున్నాము మన జీవితంలో. కాబట్టి ఇక్కడ దాన్ని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనం కనుక అక్కడ మొదటి వచనం చదవండి. మొదటి వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఇశ్రాయేలీయులు బ్రతకాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు లివ్, నీవు జీవించాలని కోరుతున్నావా ఈ లోకంలో, ఏమి చేయాలి అంటే మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను మీకు బోధిస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. God is teaching his statutes and ఏమనుంది అక్కడ? 1 minute. Statutes and judgments. God is teaching them his statutes. Statutes అంటే ఏమన్నాము? కట్టడలు. ధర్మశాస్త్రంలో ఏముంటాయి? దేవుని యొక్క కట్టడలు ఉంటాయి, స్టాట్యూట్స్. నెక్స్ట్ జడ్జిమెంట్స్, నెక్స్ట్ కమాండ్మెంట్స్. 3 విభాగాలు ఉంటాయి. కాబట్టి గాడ్ ఈజ్ డిక్లేరింగ్ దెమ్, ఈజ్ టీచింగ్ దెమ్. ఈ లోకములో మనం జీవించాలి అంటే దేవుని యొక్క కట్టడల్ని, విధుల్ని మనం తెలుసుకోవాలి. కానీ మన సహోదరులు ఏం చేస్తున్నారు? అసలు అట్లు కొట్టివేశారు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు మరి మనము నేర్చుకోవాలి. ఇక్కడ అవిధేయత నుండి విధేయతలోనికి మనం నడిపించబడాలి. ఇక్కడ అంతకుముందు ఇశ్రాయేలీయులు అవిధేయత స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులుగా ఉన్నారు.
ఆ అవిధేయత స్థితిలో నుంచి విధేయత స్థితిలోనికి రావాలి. కాబట్టి ఇది చాలా చాలా కష్టమైన విషయము. టు ప్రాక్టీస్ ఒబీడియన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. మనము ఒకసారి ఆలోచిస్తే మన జీవితంలో చాలాసార్లు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలని అనుకుంటాము, కానీ ఏదో వంకతో దాన్ని మనము ఏమి చేస్తాము, అతిక్రమిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ దీన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మన జీవితంలో ఎక్కువగా మనం చేసేది ఏంటంటే, దేనిని గుర్తుపెట్టుకోవాలో దాన్ని మర్చిపోతాం. విచ్ థింగ్స్ వీ షుడ్ రిమెంబర్ we will forget them. మనము తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసిన విషయాల్ని మర్చిపోతాం. వేటిని మర్చిపోవాలో వాటిని మనం గుర్తుపెట్టుకుంటాం. The things which are supposed to forget, we will remember them. అందువల్ల మనం అనేకమైన చిక్కుల్లో పడిపోతున్నాము అనే అంశాలను ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క మాయాపాయాల చేత మనము ఇలాంటి పరిస్థితిలోనికి నెట్టివేయబడుతున్నాము. సాతానుడు ఏం చేస్తాడు, మనము గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోయేటట్టు చేస్తాడు, మర్చిపోవలసిన వాటిని గుర్తు ఉంచుకోవాల్సినట్టుగా చేస్తాడు. ఉదాహరణకి ఆజ్ఞలను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మన బోధకుల చేత కొట్టిపోయేవాడిని అసలు మీకు అక్కర్లేదని చెప్పిస్తున్నాడు అపవాది. ఏది అవసరం లేదో దాన్ని, అంటే అన్య బోధల్ని గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఆచారాలని గుర్తుపెట్టుకుని ఆచరించాలని అపవాది ప్రేరేపిస్తున్నాడు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కాబట్టి మనము ఏది నిలబడేవాడు నిలబడాలి. మనము దేవుని వాక్యంలో నిలబడి ఉన్నాము అనుకునేవాడు నిలబడి ఉండాలి, పడిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం చాలాసార్లు ఏం చేస్తున్నాము, నిలబడ్డాము అనుకుంటాము కానీ పడిపోతున్నాం. వాస్తవంగా మనము నిలబడి ఉండాలి, కానీ చాలాసార్లు మనము పడిపోయే స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు, లెట్ హిమ్ దట్ థింకెత్ హీ స్టాండెత్ టేక్ హీడ్ లెస్ట్ హీ ఫాల్. కాబట్టి మనము పడిపోకుండా ఉండాలి. దేన్ని గుర్తుపెట్టుకోవాలో దాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకోవాలి, లోకానుసారమైన వాటిని మనము విడిచిపెట్టాలి. కాబట్టి దేవుని గుర్తుపెట్టుకోవాలో, దేవుని అనుసరించాలో దాన్ని అనుసరించాలి. దేనిని అనుసరించకూడదు, దేనిని మర్చిపోవాలో దానిని మనము మర్చిపోవాలి అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము చాలాసార్లు అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము, ప్రాధాన్యత ఇవ్వవలసిన వాటిని మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు, అక్కడ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు. బ్రతకాలి అంటే, ఈ లోకంలో మనం జీవించాలి అంటే ఏం చేస్తాము, పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోతాం కదా, అనేక బిజినెస్లు చేస్తాం, అనేక పనులు చేస్తాం, మంచిది, అవి చెయ్యొద్దని వాక్యం ఎక్కడా చెప్పట్లా. మీరు 6 దినములు కష్టపడాలనే వాక్యం కూడా చెప్తుంది. అయితే ఇక్కడ 6 దినములు కష్టపడే అంశంలో మీరు బ్రతుకున్నట్లు మీరు ఏం చేయాలంటే, ఆత్మీయ జీవితము విధేయతపై ఆధారపడుతుంది. మనం జీవించాలి అంటే, శారీరకంగా మనం బలపడాలి అంటే, ఆత్మీయముగా మనము
దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి. ఇక్కడ వాగ్దాన భూమిలో ప్రవేశించాలంటే వారు అక్కడ జీవిస్తున్న కనానీయుల్ని గెలవాలి. వాళ్ళు అక్కడ అంతకుముందు 12 మందిని పంపించినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి? ఆ దేశంలో ఉన్న వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, అందులో 10 మంది ఏమంటారు, మనం వాళ్ళని గెలవడం చాలా కష్టమండి అని చెప్తారు. కానీ యెహోషువ, కాలేబు అనే వాళ్ళిద్దరు మాత్రము లేదు, మనం వాళ్ళని గెలవగలము అని చెప్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు స్వాధీనపరుచుకోవలసిన దేశములో నివసిస్తున్న ప్రజలు వీరికంటే బలవంతులు, వీరికంటే బలవంతులు. వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ప్రవేశించాలి అంటే అక్కడ బలమైన జనాంగాన్ని ఓడించాలి. ఈ లోకములో మనం జీవించాలి. ఈ లోకములో మనం జీవించాలి అంటే లోకాశలు బలంగా ఉన్నాయి. లోకం మనల్ని లాగేస్తుంది. ఇట్ ఈస్ ఎంటైసింగ్ యూ. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ మనల్ని ఏం చేస్తున్నాయండి? ప్రలోభాలకు లాగుతున్నాయి, అపవాదికి వైపు నడిపిస్తున్నాయి. కనాను ఈ లోకపు ఆశలతో పోల్చబడింది. కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడ శారీరకంగా ఫిజికల్లీ దే హ్యావ్ టు విన్ మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాంగ్ పీపుల్. కానీ ఆత్మీయంగా మనం గనక చూస్తే spiritually also they have to be more strong. Spiritually they must be very very strong. ఇక్కడ ఆత్మీయమైన అంశాలు గనక మనం చూస్తే ఆ ప్రయాణములో వాళ్ళు అనేకమైన ఇతర అన్య మతాలని గమనించినట్లుగా మనం చూస్తున్నాం. కనాను దేశంలో కూడా విగ్రహారాధన ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించింది ఏంటి? మీరు విడిచిపెట్టిన ఐగుప్తు దేశంలో ఆచారాలను కానీ, మీరు వెళ్ళబోయే కానాను దేశపు ఆచారాలను కానీ మీరు అనుసరించకూడదు. ఈ లోకములో ఉండే అన్య ఆచారాలని మనము వెంబడించకూడదు. We should not follow these worldly practices. ఈ విషయాల్ని మనము ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. కాబట్టి మోషే గారికి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఒక బలమైన దేశాన్ని ఎదుర్కొంటున్నారు. అపవాదితో నిండిపోయిన ఈ లోకములో మీరు ఆత్మీయంగా బలపడాలి అంటే మనకేం కావాలి అండి? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అన్లెస్ we possess the Holy Spirit, we cannot win this world. ఈ లోకాన్ని జయించాలి అంటే మెస్సయ్య ద్వారా అనుగ్రహించబడే ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు మెండుగా ఉండాలి. ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని జయించడానికి ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదము వారికి తోడుగా ఉన్నదో ఈ లోకంలో మనం కూడా కానానుగా ఉన్న ఈ లోకాన్ని జయించడానికి అన్య ఆచారాలతో, హీదెన్ ప్రాక్టీసెస్ తో ఉన్న ఈ లోకాన్ని జయించడానికి మనకేం కావాలండి? మెస్సయ్య అనుగ్రహించే అలనాడు అపోస్తలులు ఆ పెంతెకోస్తు పండుగ రోజున వాళ్ళకి అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. అది కావాలి అంటే అక్కడ మనం దేవునితో సహవాసం చేయాలి. ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దేవునితో సహవాసం చేశారు. అందుకనే మనకి సాదృశ్యముగా, సింబాలికల్లీ మనం ఏం చేస్తాము? పెంతెకోస్తు పండుగ ముందు 50 రోజులు మనం కూడా ఆ దేవునితో ప్రతిరోజు కూడా అక్కడ ప్రార్థనలో మనము గడుపుతున్నాం. కాబట్టి ఇది ఈ లోకాన్ని జయించాలంటే మన శక్తి సరిపోదు. వాగ్దాన భూమిలో వాళ్ళు మొదటగా మరి ఓటమి పాలైన విషయాన్ని ఇక్కడ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవనవసరం లేదు, కానీ అక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. తర్వాత మన యెహోషువ గ్రంథాన్ని చూసేటప్పుడు ఇది కూడా చూస్తాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు విషయంలో అక్కడ ఏమని ఉంది?
మొదటి వచనంలో ఏమనుంది అక్కడ? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. అక్కడ ఆ ఒక్క మనిషి, ఆ యూదా గోత్రంలో ఆ జరహు మునిమనువుడు కర్మి అనేవాడు. ఆ ఒక్కడు ఏం చేశాడండి? ఒక్కడు మొదటి వచ్చిన చదవమ్మా, ఎవరైనా చదవండి. యెహోషువ 7:1. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొను కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఏమైందండి? శపించబడిన దాన్ని, అంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? తీసుకున్నారు. వాళ్ళు దాన్ని ఆశించారు. దేవుడు వద్దన్న దాన్ని మనము తీసుకోకూడదు. ఏదైతే అది మనది కాదు దాన్ని తీసుకోకూడదు. కాబట్టి అక్కడ వాళ్ళు శపించబడ్డారు. ఆ ఒక్క మనిషి గురించి మరి అక్కడ 36 మంది మరణించినట్లుగా మనం చూస్తాం. అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అక్కడ వాళ్ళు ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అనేక మంది శ్రమలు తెచ్చుకున్నట్లుగా మనం 7వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని మనం ఆశించకూడదు. ఇవాళ లోకమంతా ఏం చేస్తుంది? ఏది పడితే తినేస్తున్నారు. కనపడిన ప్రతి వస్తువుని తినేస్తున్నారు. కాబట్టి దేన్నైనా తినటం తేలిక, కానీ కంటి ముందు చూడటానికి అందముగా కనపడుతున్నా కానీ మన యొక్క ఆత్మని బలపరుచుకుని తినకుండా ఉండాలి అంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ అవ్వమ్మ గారు చేసింది ఏంటి? అది చూడగానే ఆ పండు ఎలా ఉంది? ఇట్ వాజ్ అట్రాక్టివ్, ఆకర్షణ బాగా ఉంది ఆ పండు చూడగానే. కొన్నిసార్లు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలాసార్లు చూస్తూ ఉంటాను. పెళ్ళిళ్ళకి వెళితే మాకు అక్కడ మా ఆంధ్ర ప్రాంతంలో మనకి అలవాటు ఏంటంటే చక్కగా ఆ టేబుల్ వేసి భోజనాలు పెట్టి 1 by 1 కూర్చొని తినడం అలవాటు. పూర్వకాలం, ఇప్పుడు కాదులే, ఇప్పుడు అక్కడ కూడా మొదలైంది. అప్పటికే హైదరాబాద్లో బఫే సిస్టమ్ ఇక్కడ ఉండేది. ఈ వచ్చేసి ఇలా డిష్లు పట్టుకుని ఒక్కొక్కరు, నేను చెప్పేది ఒక 30 years బ్యాక్ చెప్తున్నా, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో. ఆ పెళ్ళిళ్ళలో మాకు పీసెస్ అని వాళ్ళు ఈ బిర్యానీ గురించి అలా పరుగులు పడతా ఉంటే నాకు కొంచెము వాళ్ళు చూసి ఎందుకు అనీజీగా ఉండేది. కొంచెం ఏంటి తిండి కోసం ఇంత పరుగెడతారా అనిపించేది. కాబట్టి కొన్నిసార్లు మా మనుషులు ఏం చేస్తారు? ఆకర్షించబడతారు. ఆహార పదార్థాలు చూసి మనం కూడా, అంటే బిర్యానీ చూసి ఒకళ్ళు ఆకర్షించబడవచ్చు, ఇంకొక వస్తువు చూసి ఇంకొకళ్ళు ఆకర్షించబడవచ్చు. కాబట్టి మనం కూడా చాలా సార్లు మన యొక్క ఆత్మ ఏం చేస్తుంది? లోకం వైపు చూసి ఆకర్షించబడుతుంది. వి విల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఈ లోకములో ఉండే ప్రతి వస్తువు మనల్ని ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ నుంచి మనల్ని దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇట్ విల్ రిస్ట్రిక్ట్ అస్, ఇట్ విల్ స్టాప్ అస్, మనల్ని ఆఫ్ చేస్తుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తే మనకి కాళ్ళకి బంధకాలుగా ఉంటాయి. మనం ఏది చేయకూడదు ఆ పనిని చేయకుండా ఆపుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అక్కడ ఏ పని పడితే ఆ పని చేయకూడదు. అక్కడ ఇశ్రాయేలీయులు శపితమైన దాన్ని ఆశించారు. ఒక వ్యక్తి చేసిన పాపం గురించి అక్కడ 38 మంది చనిపోయి, కాబట్టి ఇక్కడ అవిధేయత, డిసొబీడియన్స్ వల్ల ఆదాము హవ్వలు పాపాన్ని తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరతను? ఆకాను అనే వ్యక్తి వల్ల 36 మంది మరణించినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి మనము ఏ విధంగా ఈ లోకములో ప్రవర్తించాలి, హౌ టు బిహేవ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది ఎవరు చెప్తారు మనకి? దేవుడు టైం టు టైం ప్రతిరోజు మనకి ఫోన్ చేసి చెప్పడం, ఏ పాస్టర్తోనే చెప్పించడు. ఆల్రెడీ ఇట్ వాజ్ రిటన్ క్లియర్లీ, వాక్యము ఆయన గ్రంథస్థం చేయించాడు. కాబట్టి ఇక్కడ
బయలుపోయారు విషయం గురించి మనం కనుక చూస్తే 2వ వచనంలో ఒకసారి చూడండి. 2వ వచనం చదవండి. 4:2 ద్వితీయోపదేశకాండం 4:2. ద్వితీయోపదేశకాండం 4:2. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గాయకుంటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇక్కడ 2వ వచనంలో మనం ఏం చూస్తున్నాము? దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఆజ్ఞాపించాడో వాటినే మీకు తెలియజేస్తున్నా. నేను నా సొంతగా ఏమీ ఇవ్వట్లేదు, దే ఆర్ నాట్ మై ఓన్ అనే విషయాన్ని మోషే గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఒక సేవకుడు లేకపోతే రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, దేవుని తరపున మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? వాట్ ఎవర్ గాడ్ సేస్ దట్ ఓన్లీ హీ షుడ్ డిక్లేర్. దేవుడు చెప్పిన దానిని మాత్రమే ప్రకటించాలి, దైవ గ్రంథంలో ఉన్నదానిని మాత్రమే చెప్పాలి, లేని దాన్ని చెప్పకూడదు, దీనికి ఇంకొక దాన్ని కలపకూడదు. యు షుడ్ నాట్ యాడ్ ఆర్ రిమూవ్. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని ఎలా అనుసరించాలి అనేది చాలా స్పష్టంగా ఉన్నది. కానీ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇష్టమైన వాటిని ఉంచుతున్నారు. 10 ఆజ్ఞల్లో కొన్నింటి తీసేస్తున్నారు, కొన్నింటి ఉంచుతున్నారు. ఏమనంటే చెప్తే ఎవరు? పోపు గారు చెప్పారంట. పోపు ఎవరు? లేకపోతే ఇంకోళ్ళు ఎవరు? దే హ్యావ్ నో అథారిటీ. వాళ్ళు పోపు ప్రపంచం మీద అధికారాన్ని తెచ్చుకుని పోపు హ్యాడ్ డిక్లేర్డ్. పోపుకు బలం ఉన్నది, ఆధిపత్యం ఉందని పోపు డిక్లేర్ చేసుకున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? పోపుకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికి కానీ అధికారం లేదు అని చెప్తుంది. దేన్ని కలపకూడదు, తీసివేయకూడదు అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి దేదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ఇక్కడ మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండములో ఏదైతే వ్రాయబడిందో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళా ఇట్ వాజ్ రిపీటెడ్ బై యోహానన్. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు? దేనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే, ఇఫ్ ఎనీబడి డూస్ లైక్ దట్, ఏమవుద్ది? వారి పేర్లు జీవగ్రంథం నుంచి తీసివేయబడతాయి. మరి ఇవాళ మన సహోదరులు చాలా మంది ఏం చేస్తున్నారు? పోపును అనుసరిస్తున్నారు. మరి ఆ వాటికన్ సిటీ నుంచి వచ్చిన అడ్రస్ ని అనుసరిస్తున్నారు తప్పించి దైవ గ్రంథంలో ఉన్నదాన్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. వాక్యములో యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐదర్ యూ షుడ్ నాట్ రిమూవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా స్పష్టంగా ఉంది కదా. మరి నీకు ఇష్టమైతే కొన్నిటిని అనుసరిస్తావు, నీకు ఇష్టం లేకపోతే కొన్నిటిని తీసివేస్తావు. నీకు ఇష్టం అక్కడ ఆ పేతురికి దర్శనంలో చూపించిన దాన్ని నీ ఇష్టానుసారంగా ఇంటర్ప్రిట్ చేసేస్తావు, వ్యాఖ్యానం చేసేస్తావు. దాన్ని ఆ దర్శనంలో చూపించిన దాన్ని పేతురు ఏమైనా తిన్నాడా? అక్కడ తినలేదు. అపవిత్రమైన దాన్ని నేను తినని చెప్పాడు. డిడ్ నాట్ ఈట్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏది పెడితే తినేయచ్చు అని చెప్తున్నారు. కాబట్టి వాక్యములు ఉన్నదాన్ని ఉన్నట్లుగానే మనము అనుసరించాలి. యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక్కడ బయలుపోయేవారి విషయంలో ఏం జరిగింది అనేది 3వ వచనంలో చూస్తున్నాం. బయలుపోయేవారి విషయంలో ఏం జరిగిందండి? అక్కడ 3వ వచనంలో బయలుపోయేవారి విషయంలో అక్కడ బయలుపోయేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా.
బయలుపోయారు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేశాను. కాబట్టి ఇక్కడ గతించిన విషయాల్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బయలుపోయారు వెంట వెళ్ళిన వాళ్ళందరూ మోషేకి విరుద్ధముగా, దేవుని వాక్యానికి విరుద్ధముగా వెళ్ళిన వారు అందరూ కూడా నాశనం అయిపోయారు. వాళ్ళెవరు నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారు అని చెప్తున్నారు చాలా మంది. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ ఏమనుంది వాక్యంలో? నశించిపోయారు. ఈ నశించిపోయిన వాళ్ళు ఎవరు? ఎవరు నశించిపోయారు అనుంది? ఎవరు? ఈ ఇక్కడ నశించిపోయిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరించరో వాళ్ళు యూదులైనా అన్యులైనా ఏమనుంది ఇక్కడ? దే విల్ బి డిస్ట్రాయిడ్. God has destroyed them from among you. వాళ్ళని నాశనం చేశాడు. God had destroyed. ఇది చాలా స్పష్టంగా వాక్యంలో ఉంది కదా. మరి దేవుని వాక్యంలో ఏదైనా కలపొచ్చా? దేవుని వాక్యంలో ఏదైనా తీసివేయొచ్చా అని కనుక ఎవరైనా ప్రశ్నిస్తే, ఇఫ్ యు డూ లైక్ దట్, వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ బి డిస్ట్రాయిడ్. ఐ విల్ బి డిస్ట్రాయిడ్. మనం నాశనం అయిపోతాము, మనం నరకంలోనికి వెళ్ళిపోతాము. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. కాబట్టి వాక్యంలో దేని కలపకూడదు. తర్వాత ఇక్కడ మీరు చూడండి, చదవడం అవసరం లేదు. 4 నుంచి 6 వచనాల్లో గనక మనకు చూస్తే, దేవుణ్ణి హత్తుకున్న వాళ్ళు సజీవులుగా ఉన్నారు. అంటే దేవుని హత్తుకోవడం అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారో దే ఆర్ స్టిల్ అలైవ్. అంటే అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో ఎవరు సజీవులుగా ఉన్నారు? దోస్ హూ ఆర్ అలైవ్, వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు, దేవుని చిత్తానుసారముగా జీవించిన వాళ్ళు. అదే అక్కడ 4వ వచనంలో ఉంది. తర్వాత 5వ వచనంలో ఏముంటుంది? మీరు వెళ్ళబోయే ఆ దేశంలో మీరు ఆచరించవలసిన విధులు, మీ కట్టడలు ఏమిటండి? అవి విధులు, కట్టడలు. అవి చాలా స్పష్టంగా మీకు నేర్పించారు. అంటే దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలో అక్కడ ముందుగానే నేర్పించినట్లుగా అక్కడ మనము చూస్తున్నాము. 5వ వచనంలో ఏముందండి? అక్కడ 5వ వచనంలో ఏముంది? I have taught you statutes and judgments. కట్టడలు, విధులు. అవి ఏంటి అనేది మనం చూడాలి. అవి గైకోవాలి అని వాక్యం చెప్తా ఉంటే కొట్టేశారు అని కొట్టేసేట. కాబట్టి వేటిని కొట్టివేశారు? ఈరోజు నేను చదువుకున్న వాక్య భాగంలో అక్కడ ఒక చోట ఒక విషయాన్ని నేను గమనించాను. చూడండి దయచేసి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫన్ యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇక్కడ చూస్తాం. దయచేసి ఈ గ్రంథాన్ని మీరు నెమ్మదిగా అర్థం చేసుకునేటట్లుగా మీరు చదవండి. చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. దీనిలో కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ మనకి స్టెఫన్ గారు చెప్తున్నారు. ఆ 7వ అధ్యాయంలో 42 వచనం మీరు చదవండి. 42 అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించిరా. మీరు 43 కూడా చదివి. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలకు గుడారమును రంఫాయిము దేవత యొక్క నక్షత్రములను మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మను కొనిపోయేదను. కాబట్టి ఇక్కడ ఆ 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు
ఇశ్రాయేలీలు ఎటువంటి బలులను దేవునికి అర్పించలేదు. చాలా స్పష్టంగా ఉంది. కానీ అక్కడ ఆ పైన కనుక చూసినట్లయితే అక్కడ వాళ్ళు అంతకుముందు ఏం చేశారు, అక్కడ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకు బొమ్మను చేసుకుని అక్కడ వాళ్ళు బలులు అర్పించారు. దేవుడు వాళ్ళని అక్కడ బలులు అర్పించమని కోరలేదు, కానీ వాళ్ళు ఐగుప్తు ఆచారాల చొప్పున ఒక బొమ్మను చేసుకుని వాళ్ళు బలులను అర్పించారు. అంటే ఇక్కడ వాళ్ళు ఈ బలి అర్పణ అనే ఆచారము అన్యజనుల ఆచారముగా కనపడుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ పాపము చేసినప్పుడు మాత్రమే బలి అర్పణ కావాలని కోరుకున్నాడు. మనము పాపము చేసినప్పుడు మాత్రమే పరిహారము కావాలి, అంతేగాని మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిహారం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ హృదయంలో పరివర్తన కావాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. మనము ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన తర్వాత దేవునితో ఎలా సహవాసం చేయాలో అక్కడ నేర్పిస్తున్నాడు. మెస్సయ్య శిష్యులతో ఆయన ఉన్న 3.5 సంవత్సరాల కాలంలో ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ వాక్యాన్ని ఎలా బోధించాలో వాళ్ళకి నేర్పించాడు. తర్వాత ఈ 6వ వచనంలో మనం ఒక గొప్ప అంశాన్ని మనం చూస్తాం. మీకు నేర్పించాను, ఐ హావ్ టాట్ యూ, మీకు బోధించాను. స్కూల్లో పిల్లలు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారండి? స్కూల్లో కాలేజీలో కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? పిల్లలు స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఆ ఉద్యోగాల్లో వీళ్ళు నేర్చుకున్న విషయాల్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే వారి యొక్క ఆ అనుభవ జ్ఞానాన్ని జీవితంలో ఉపయోగించుకుంటారు. అలాగే ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు నేర్పించాను అని 6వ వచనంలో చదవండమ్మా. 6 చదువు. మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏమిటంటే అండి, ఎంత గొప్ప వాక్యము! దట్ ఈస్ విజ్డమ్. వాట్ ఈజ్ విజ్డమ్? దట్ ఈజ్ విజ్డమ్. జ్ఞానము ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి? దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, స్టాట్యూట్స్ అండ్ జడ్జిమెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటమే జ్ఞానం, వివేకము. కాబట్టి మనము ఎక్కడెక్కడికో పరిగెట్టడం అవసరం లేదు. వాక్యములో ఉన్నదాన్ని గైకొన్నప్పుడు జ్ఞానము మనకి కలుగుతుంది అని అక్కడ ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని వాళ్ళు చెప్పుకుంటారు. దే హ్యావ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ప్రపంచంలో అందరూ కూడా దే విల్ సే దీస్ పీపుల్ ఆర్ పొజెసింగ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ రోజున ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. ద సేయింగ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఏం చేస్తున్నారండి? ఇశ్రాయేలీయుల దగ్గర జ్ఞానం ఉంది అని ఈ రోజున మనము సుమారుగా ఆ సంఘటనలు జరిగిన తర్వాత, ఇప్పుడు 3500 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇవాళ ప్రపంచం ఏం చెప్పుకుంటుంది? డైరీ డెవలప్మెంట్ ఎలా చేయాలి, మామూలుగా వ్యవసాయం ఎలా చేయాలి, ఇలాంటి మన జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలి, మరి సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అనేక మంది ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇశ్రాయేలీయుల్లోంచి పుట్టారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు దేవుని కట్టడల్ని, విధుల్ని గైకొనే జనము. నీవు నేను కూడా ఆ విధంగా దేవుని విధుల్ని, ఆజ్ఞల్ని గైకొంటే దేవుడు నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు,
నీ వ్యవసాయాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానంతో నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నీకు జ్ఞానం కావాలా? ఏం చేయాలి? ఇఫ్ యు వాంట్ నాలెడ్జ్, షేబారాణి మొదటి రాజులు చూడండి, మొదటి రాజుల గ్రంథము, అక్కడ షేబారాణి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, ఆమె యొక్క అనుభవం చూస్తే అక్కడ ఏముంది? మొదటి రాజులు 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం. మొదటి రాజులు 10వ అధ్యాయం. ఏముంది అక్కడ? ఫస్ట్ వర్ష చదవండి. దేశపురాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చెను. అక్కడికి వచ్చింది ఆమె. అబ్బాయి ఏంటి, సొలొమోను చాలా గొప్పవాడు అంటే అని వచ్చిన తర్వాత 6వ వచనంలో ఏమనుందో చూడండి. 6వ వచనం, రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను విన్న మాట నిజమే. ఏమంటుంది ఆమె? అక్కడ ఎక్కడి నుంచో వచ్చింది, శేబాదేశం నుంచి వచ్చి ఆమె ఏమంటుంది? మీ గురించిన జ్ఞానము నేను విన్నాను. కాబట్టి ఇక్కడ సొలొమోను దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఎలా? ఆయన దేవుని యొక్క విధులను కట్టడలను గైకొన్నాడు కాబట్టి ఆయనకి దేవుని యొక్క జ్ఞానము ఆయన కలగచేశాడు. కాబట్టి ఇక్కడ ప్రపంచము నీ గురించి నా గురించి, మరి ఆ తర్వాత ఆమె ఎంతో సంపదని అక్కడ ఇచ్చింది. అంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటావో, అంటే ఈ రోజున లోకం ఏం చేస్తుంది? ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. ప్రపంచము ఇప్పుడు అనేక మంది మన సహోదరులు ఇతర దేశాలు డబ్బుల కోసం పరిగెడతారు. నీకు డబ్బు కావాలా? ఏం చేయాలి? నీకు ధనం కావాలా? ఏం చేయాలి? దేవుని వాక్యం వెనకాల పరిగెత్తు, దేవుని కట్టడలను అనుసరించు, దేవుని విధులను అనుసరించు. సొలొమోనుకు వచ్చినట్లుగా నీకు కూడా ధననిధి అలా వచ్చేస్తుంది. జ్ఞానము వల్ల మనం ఏం చేస్తాం? లోకాన్ని జయిస్తాము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇవన్నీ కూడా మనకి దేవుడు నేర్పిస్తున్నాడు, హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఆ లోకాన్ని ఏ విధంగా జయించాలి. ఈ తర్వాత మనము ఇక్కడ ఈ షేబా దేశం రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని ఆమె తెలుసుకుని దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని ఆమె కూడా నేర్చుకున్నట్లుగా అనేక మంది భక్తులు మరి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ 7, 8 వచనాల్లో గనక మనం చూస్తే, 7, 8 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏమనుందండి? అయినను నేను వచ్చి కండ్లారా చూడకమునుపు కాదు, ఉంటిని. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7, 8 తెలుసుకో. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్నదాన్ని బహుగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7, 8 వచనాలు. మనము ఆయనకు మొరబెట్టినప్పుడల్లా మా దేవుడైన యెహోవా నాకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు? మరియు నేడు నీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? కాబట్టి దేవుడు నీకు సమీపముగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు నీ మొర ఆలకించాలని కోరుకుంటున్నావా? మనం ఏం చేయాలండి? ఆయన విధుల్ని కట్టడల్ని గైకొన్నప్పుడు జ్ఞానం ఇస్తాడు. రెండోది ఏమిటండి? ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు సమీపంగా ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాము. 8వ వచనంలో అసలు ఇంత గొప్ప జనము ప్రపంచంలో లేదు. మరి
లోకములో గొప్ప జనాంగముగా పేరు ప్రఖ్యాతులు ఇశ్రాయేలీయులు సంపాదించుకున్నారు. కాబట్టి ఈ లోకములో మనము జ్ఞానాన్ని కలిగి అభివృద్ధి చెందాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన కట్టడల్ని విధుల్ని ఇశ్రాయేలీయులు ఏ విధంగా గైకొన్నారో అదే రీతిలో మన అనుదిన జీవితంలో మనం వాటిని గైకొంటే లోకములో మనల్ని ఆయన ఏం చేస్తాడండి? జ్ఞానవంతులుగా చేస్తాడు, మనకు అనేక సంపదనిస్తాడు, ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనకు గొప్ప పేరును కలిగజేస్తాడు. అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మనం కూడా అట్టి విధముగా ఇశ్రాయేలీయులు చేసిన విధంగా మనం కూడా చేయాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అట్టి విధానంలో మనందరూ కూడా ముందు కొనసాగి ఆ విధుల్ని కట్టడల్ని గైకొందాము. దేవుని యొక్క దీవెనలు మనకు మెండుగా అనుగ్రహించబడును గాక. ఆమేన్.